శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు ఉగాది శుభాకాంక్షలతో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం అంటే మనకి ఆ సంవత్సరం యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఈ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోవాలి అన్న విషయం తెలుసుకోవడానికే ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం ద్వారా ఉగాది ఫలితాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8గా ఉండడం జరిగింది. అంటే వారి యొక్క ఆదాయం 2 రూపాయలు ఉంటే ఖర్చు 8 రూపాయలు అవడం జరుగుతుంది. ఆ కారణం వల్ల ఈ సంవత్సరం అంతా ఈ వృషభ రాశి వారు ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 75% డెఫిసిట్లో నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దానికి అనుగుణంగా మీ యొక్క ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా వాయిదా వేసుకోవలసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తర్వాత సంవత్సరానికి వాయిదా వేసుకోవడం మంచిది. లేనిచో ఈ సంవత్సరం మీరు రుణగ్రస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి సంవత్సరం అంతా కూడా బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, మరి ఎకానమీగా మీ యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, అనవసర ఆడంబర ఖర్చులను తగ్గించుకొని చాలా సామాన్యంగా మీరు ముందుకు వెళ్తే గౌరవప్రదంగా ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్ బడ్జెట్ని గట్టెక్కగలరు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి 25% ఆదాయం ఉంటే 75% ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సో ఇక రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకి రాజపూజ్యం అంటే గౌరవం, అంటే మనకి వృత్తిలో గౌరవం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండడం జరిగిందన్నమాట. ఇంచుమించుగా 65% మీకు విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదన్నా ఒక ట్రస్ట్లో కానీ ఒక ఎన్నికల్లో కానీ పోటీ చేసినప్పుడు కొంతవరకు మీకు విజయ అవకాశాలు చాలా 65% దాకా ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే ఫైనాన్స్ యొక్క స్ట్రగుల్ ఉండడం వల్ల ఆర్థిక సంబంధం లేని పోటీల్లో నెగ్గితే మంచిది. అంటే క్రీడా రంగం వంటి అనుకోవచ్చు, లేదంటే ఏదన్నా ఒక ట్రస్టో, ఒక దేవాలయమో, ఒక ఎండోమెంటో, ఒక సొసైటీ, అలాంటి వాటిలో మనం ఎన్నికలు ఖర్చు లేకుండా పోటీ చేసి ఉంటే వాటిలో నెగ్గే అవకాశం ఉంది. సో వృత్తిలో కూడా చాలా కష్టపడి పని చేయడం వల్ల వృత్తిలో ప్రమోషన్ లాంటివి కూడా రావడం జరుగుతుంది. 99% మీ హోదా పెరుగుతుంది, హోదా రీత్యా గౌరవం పెరుగుతుంది. కానీ ఫైనాన్స్గా మాత్రం పెరిగే అవకాశం లేదు. జీతం అదే ఉంటుంది, హోదా పెరుగుతుంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఈ సంవత్సరం మీరు ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అన్నా పోటీ పడినప్పుడు ఏదన్నా ప్రామిస్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయరు. కాబట్టి నిర్బంధంగా మీరు ఏదన్నా పోటీకి కానీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో మీరు ఫాలో అవ్వడం మంచిది. ఓకే, సంవత్సర ఫలితాలు మనం పరిశీలించేటప్పుడు 4 ప్రధాన గ్రహాలను తీసుకొని మాత్రం పరిశీలించడం జరుగుతుంది. మనకి కేవలం ఈ సంవత్సరంలో 9వ తారీఖు ఏప్రిల్లో ప్రారంభమైన ఉగాది నుండి ఇంచుమించుగా 30వ తారీఖు ఏప్రిల్ వరకు గురువు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. సో దాని తర్వాత అంటే మే 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి గురువు రాశి అందే సంచరిస్తారు. కాబట్టి మరి ఈ సంవత్సరం ఎక్కువగా గురువు రాశి అందు సంచరించి మీ యొక్క ధర్మ త్రికోణాన్ని గురువు శుభపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క న్యాయమైనటువంటి నిజాయితీ అయినటువంటి ఆలోచనలు, మరి శాస్త్ర సమ్మతంగా న్యాయబద్ధంగా వ్యవహరించడం, మీకు సంబంధించినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా మరి రాశి అందు గురువు ఉండడం వల్ల మీకు ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని కూడా గురువు తను యాక్టివేట్ చేయడం వల్ల మీ పూర్వపుణ్యం ఫలిస్తుంది.
గత జన్మలో చేసుకున్న మీ పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా తగు విధమైన గౌరవం కానీ సంపద కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ మీకు గర్వకారణం అవుతూ ఉంటుంది. సో ఏదన్నా పూర్వపుణ్యం బట్టే మన సంతానం వారి యొక్క అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో శుభవార్తలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సంతానాన్ని ఆశించే దంపతులు ఖచ్చితంగా మరి మే నెల తర్వాత మీరు దాని విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక 9వ స్థానం కాబట్టి నిజాయితీగా వ్యవహరించడం, గతంలో ఉన్నటువంటి మైనస్లు అంటే బలహీనతల నుంచి బయటపడడం, ఏదన్నా మనకు బలహీనతలు వీక్నెస్ మైనస్ దుర్వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటపడి మీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడం, అంటే దేవాలయాన్ని దర్శించడం, మన యొక్క కార్యక్రమాలు అంటే ఈ పండగలు పితృకర్మలు సకాలంలో నిర్వహిస్తూ ధర్మాన్ని కాపాడుతూ యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహించడం కానీ వాటిలో పాల్గొనడం వల్ల మరి మీ పితృదేవతలు కానీ అలాగే పైన ఉన్న దేవతల ఆశీర్వాదంతో మరి ఈ సంవత్సరం అటు ఆరోగ్యంగాను ఆనందదాయకంగాను ధర్మబద్ధకంగాను వ్యవహరించే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు యాస్టిగా ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. దశమ స్థానం అంటే మనకి ఫైనాన్స్ అంటే అర్ధ త్రికోణాన్ని అంటే వృత్తి డబ్బు రెండు కూడా వృత్తిని బట్టే కదా ధనం వస్తుంది కాబట్టి 2, 6, 10 స్థానాల్ని శని భగవానుడు తన కంట్రోల్లో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మొత్తం మీద ఆర్థిక సంబంధించిన విషయాలు, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు, మీ వృత్తిలో ప్రోగ్రెస్, మీరు వృత్తిని ఏ విధంగా నిర్వహించగలనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ ధర్మ త్రికోణం ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి గురువు మిత్రగ్రహం అవటం వల్ల కంపల్సరీగా వృత్తిలో మరి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ శ్రమ పడితే దాని యొక్క అవుట్పుట్ అంత అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో వృత్తి నిర్వహించడం వల్ల బాధ్యతాయుతగా ఉండడం వల్ల మరి ధనం తగు విధంగా ధనం మీకు రావడం, అది మీ కుటుంబ అవసరాలకు మీ యొక్క ఆర్థిక అవసరాలకు కరెక్ట్గా సరిపోవడం జరుగుతుంటుంది. అయితే వృత్తిగా శని భగవానుడు మాత్రం కంపల్సరీగా సబార్డినేట్ సర్వీసులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా వరకు మీరు కష్టపడి పనిచేయడం వల్ల కంపల్సరీగా మీరు వృత్తిలో చాలా హ్యాపీగా కష్టపడి జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక లాభస్థానంలో రాహుగ్రహ సంచారం మీకు మరి కామ త్రికోణాన్ని అంటే 3, 7, 11 స్థానాన్ని రాహు యాక్టివేట్ చేయడం వల్ల మీరు చాలా వరకు వ్యామోహాలకి ప్రలోభాలకి లొంగకుండా ఉండవలసి ఉంటుంది. సో ఏదో ధనం వస్తుంది కదా అని అనవసర మాయాజాలాలు కానీ అనవసర ప్రలోభాలకు కానీ అనవసర అటాచ్మెంట్లు కానీ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముందు అది అనుకూలంగా ఉన్నా దాని తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఎమోషన్స్కి ఎటువంటి అటాచ్మెంట్స్కి అఫైర్స్కి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఇంకా పంచమంలో ఉన్నటువంటి కేతువు కూడా రాశి యందు ఉన్నటువంటి గురువుకి సహకారం అందిస్తూ ధర్మబద్ధంగా వెళ్తారు కాబట్టి ఈ సంవత్సరం మీరు నిజాయితీగా న్యాయబద్ధంగా ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగాను ఒక మంచి వ్యక్తిగాను మంచి నేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వదా మీరు ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క మాయలో పడకుండా ఉండాలంటే శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన లేదంటే ఒకసారి ఏదైనా చండీ హోమంలో పాల్గొనడం, సాధ్యమైనంత వరకు చెడు వ్యసనాలకి చెడు మార్గంలో వెళ్తున్నటువంటి మిత్రులను దూరంగా పెడితే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం, ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే.
అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద సంచారం మీద వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు. వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు కాబట్టి మీ జాతకాలు చెప్పినవి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకేమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కల్లో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా, లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.